ఏపీలో అధికార వైసీపీ పరిస్థితి ఇప్పుడు తన నీడను చూసి తానే ఉలిక్కిపడేలా తయారైంది. ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా చివరికి తమ పార్టీ నేతలను చూసి కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలోని కాదు, దేశంలో ఏ మూల చిన్న సంఘటన జరిగినా తమని ముంచేస్తుందన్న భయంతో వణికిపోతోంది. ఇక విపక్ష నేత నవ్వితే తనను చూసే నవ్వారని జగన్ భావిస్తున్నారు. ఆయన ఎవరితోనైనా మాట్లాడితే తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఉలికులికి పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి కళ్ళెదుట సాక్షాత్కరిస్తుండడంతో జగన్లో కంగారు ప్రస్పష్టంగా కనిపిస్తోంది. సిట్టింగుల మార్పు విషయంలో నిర్ణయం ఆయన తీసుకొని అలకలు, అసమ్మతి, అసంతృప్తులు, బుజ్జగింపులు, సముదాయింపులను సజ్జల అండ్ కోకు అప్పగించేశారు. అసమ్మలతో మాట్లాడే పార్టీ ధైర్యం కూడా జగన్ చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించనుండడంతో ఆయన్ను మరింత గాబరా పెడుతోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వందిమాగుదుల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని ప్రకటనలు గుప్పిస్తున్నారు. తన సోదరి ఏపీలో రాజకీయంపై జగన్ మాత్రం ఇంతవరకు స్పందించనే లేదు. ఈ పరిస్థితుల్లో బెంగళూరు విమానాశ్రయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ముచ్చటించడం జగన్లో గాబరాను మరింతగా పెంచింది. ఇక డీకే శివకుమార్కు ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్లో మంచి గుర్తింపు ఉంది. అదీగాక షర్మిల ఏపీ కాంగ్రెస్లో క్రియాశీలంగా వ్యవహరించేందుకు నిర్ణయం తీసుకోవడం వెనుక డీకే ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన అనుంగు మిత్రుడు కేసీఆర్ పార్టీ ఓటమికి దోహదం చేసేలా షర్మిల కాంగ్రెస్కు మద్దతుగా వైఎస్ఆర్పీని పోటీకి దూరంగా ఉంచడం వెనుక డీకే ఉన్నారని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అలాగే వ్యూహాత్మకంగా చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పోటీకి దూరంగా ఉంచడం కూడా కేసీఆర్ ఓటమికి దోహదం చేసిందన్నది వాస్తవం. ఈ అన్నిటినీ కలిపి చూసుకొని ఇప్పుడు బెంగళూరు విమానాశ్రయంలో డీకే చంద్రబాబును కలిసి మాట్లాడడం తమను పుట్టిముంచడానికే అన్న భయం జగన్లో ప్రస్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే డిసెంబర్ 28 చంద్రబాబు బెంగళూరులో తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. దాదాపు అదే సమయంలో నాగపూర్లో జరుగుతున్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరు విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్పోర్ట్లో చంద్రబాబును చూసిన డీకే పరుగున ఆయన వద్దకు వచ్చి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. సహజంగానే ఇరువురు రాజకీయ నాయకులు కనుక వారి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగి ఉంటుంది. కొన్ని నిమిషాల సేపు విమానాశ్రయంలోనే వారిరువురు పక్కకు వెళ్లి ముచ్చటించుకున్నారు. అసలు ఇరువురు బెంగళూరు విమానాశ్రయంలో ఎదురుపడటం కాకతాళీయమే. అయితే ఇరువురు రాజకీయ నాయకులు ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం, మాట్లాడుకోవడం అత్యంత సహజం. కానీ ఇదే వైసీపీ అధినేత గాబరాకు కారణం అవడం మాత్రమే విడ్డూరంగా అనిపిస్తోంది. జగన్ బెంగను, భయాన్ని సరిగ్గానే అర్థం చేసుకున్న వైసీపీ సోషల్ మీడియా వింగ్ చంద్రబాబుతో డీకే మాట్లాడడంపై వక్ర భాష్యాలతో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతోంది. వాస్తవంగా వారిరువురు విమానాశ్రయంలో భేటీ కావడం ప్లాన్డ్గా జరిగింది కాదు, కాకతాళీయంగా ఎదురుపడి మాట్లాడుకున్నారు. నిజంగానే ప్లాన్డ్గా ఏపీలో జగన్కు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా బహిరంగంగా మాట్లాడుకునే వారే కాదు. ఈ మాత్రం లాజిక్ను కూడా పట్టించుకోకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ వక్ర భాష్యుల ప్రచారానికి నడుం బిగించేసింది.